వెల్కమ్ బ్యాక్. భారత్కు అరబ్ దేశాల పీడ వదలనుంది. వారి నుంచి మనకు దిగుమతయ్యే ముడి చమురు కోసం ఇక వాళ్ళ చేష్టలు భరించాల్సిన అవసరం లేదు. దెబ్బకు దెబ్బ కొట్టి అరబీకుల పీడ వదిలించుకునే సమయం వచ్చేసింది. రష్యా వేల కోట్ల బ్యారెళ్ల చమురు నిక్షేపాలను గుర్తించడమే కాదు, దానిని వెలికి తీసే ప్రయత్నాలు షురూ చేసింది. ఆ యాక్షనే బ్రిటన్ ఆగ్రహానికి కారణమవుతోంది. అంటార్కిటికాలో రష్యా హద్దు మీరితే యుద్ధమే అని బెదిరిస్తోంది. ఇంతకీ అంటార్కిటికాలో రష్యా కనిపెట్టిన చమురు సంపద ఎక్కడుంది? ఇందులో బ్రిటన్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? దీని ద్వారా అరబ్ దేశాల పీడ ఎలా వదలనుంది? భారత్కు వీడనున్న అరబ్ దేశాల పీడ. అంటార్కిటిక్ సముద్ర ప్రాంతాల్లో చమురు నిక్షేపాలు. భారత్ చైనాతో కలిసి చమురును వెలికి తీయాలని యత్నం. రష్యన్ పరిశోధనలపై బ్రిటన్ ప్రభుత్వం ఆగ్రహం. అగ్రరాజ్యాల మధ్య యుద్ధం తప్పదా? భారతదేశానికి అరబ్ దేశాల పీడ వదలనుంది. ఎందుకంటే ముడి చమురు, గ్యాస్ నిక్షేపాలు లభిస్తుండటంతో ఈ అరబ్ దేశాలు అత్యంత ధనిక దేశాలుగా మారిపోయాయి. 1950కు ముందు ఈ అరబ్ దేశాల పరిస్థితి ప్రస్తుతం పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉండేది. అసలు అప్పట్లో వీళ్లు ఒంటి మీద చొక్కాలు కూడా వేసుకునేవారు కాదు. చిన్న బట్టపీలిక లాంటి దాన్నే చుట్టుకునేవారు. ఈ అరబ్ దేశాల ప్రజలకు కనీసం బట్టలు కూడా ఉండేవి కావు. అప్పట్లో వీళ్ల ప్రధాన వృత్తి చేపలు పట్టుకోవడం, ఒంటెల పెంపకం, ఖర్జూర పండ్లు ఇతర దేశాలకు ఎగుమతులు చేయడం అంతే. అప్పట్లో 100% మంది నిరక్షరాస్యులే. దీనికి తోడు విపరీతమైన మతపిచ్చి. వాళ్ల అదృష్టమో మన దురదృష్టమో గాని ఈ అరబ్ దేశాల్లో ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు దొరకడంతో ఇక వాళ్ల దేశాల ప్రజలు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా మారిపోయారు. కనీసం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టకు కూడా లేని వాళ్లు ఇప్పుడు ప్రపంచంలోనే ధనవంతుల లిస్టులో చేరిపోయారు. ఇక వీళ్లకు ఆయిల్, గ్యాస్ అమ్ముకోవడమే పని. తద్వారా వీళ్లకు సంవత్సరానికి లక్షల కోట్ల ఆదాయం వచ్చి పడుతూ ఉంటుంది. ఉదాహరణకు సౌదీ అరామ్కో అనేటువంటి కంపెనీ గత సంవత్సరంలో ఏకంగా 13 లక్షల కోట్ల నికర లాభాలు వచ్చాయి. కేవలం ఒకే ఒక ఆయిల్ కంపెనీకి ఇన్ని కోట్లు వచ్చాయంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ల సంపాదన అనేది ఏ రేంజ్లో ఉంటుందో. ఇకపోతే ఈ ముడి చమురు, గ్యాస్ను అమ్మగా వచ్చే కోట్ల డాలర్లను ఈ అరబ్ షేకులు చాలామంది మతపిచ్చోళ్లు ఈ తీవ్రవాదంపై ఖర్చు పెడుతూ ఉంటారు. మన దేశంలోని ఈ సిమి తీవ్రవాద సంస్థ, ఈఎఫ్ఐ తీవ్రవాద సంస్థ, అలాగే జమాతే లాంటి సంస్థల వెనుకున్నది ఈ అరబ్ షేకులే. అయితే 2047 నాటికి మన భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని వీళ్లు చూస్తున్నారు. ఆ మేరకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరోవైపు ఇష్టమైనా కష్టమైనా మనం అరబ్ దేశాలను భరించక తప్పదు. ఎందుకంటే మనం అధికంగా ముడి చమురును, అదేవిధంగా గ్యాస్ను అరబ్ దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాం. రేపు ఏదైనా జరగరాంది జరిగితే ఈ అరబ్ దేశాలన్నీ ఏకమైపోయి మన భారతదేశాన్ని ఒంటరిని చేస్తాయి. మనకు ముడి చమురు, గ్యాస్ నిక్షేపాలు అందకుండా చేస్తాయి. అందుకే మన మోడీ ప్రభుత్వం పాకిస్తాన్, బంగ్లాదేశ్ విషయంలో ముందు వెనకలు ఆలోచించి అడుగులు వేస్తూ ఉంటుంది. లేదంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. మనమే కాదు, చివరికి అమెరికా కూడా ఈ అరబ్ దేశాల ముందు తల ఉంచుతుంది. పరిస్థితులు ఈ విధంగా ఉంటే అంటార్కిటికా ఖండంలో ఒక పెద్ద ముడి చమురు నది అయితే బయటపడింది. నది అంటే ఇలాంటి నది మాత్రం కాదు. అంటార్కిటికాలోనే వెడల్ సముద్ర ప్రాంతాల్లో 511 బిలియన్లు అంటే 51,100 కోట్ల చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. ఈ నిక్షేపాలను రష్యాకు సంబంధించిన పరిశోధకులు గుర్తించారు. అరేబియాలో ఉండే చమురు నిక్షేపాల కంటే 2 రెట్లు ఎక్కువ పరిమాణం ఈ అంటార్కిటికాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గడిచిన 5 దశాబ్దాల్లో ఉత్తర సముద్రం నుంచి వెలికి తీసిన చమురు కన్నా ఇది 10 రెట్లు ఎక్కువ పరిమాణమని భావిస్తున్నారు. ఆధునిక చరిత్రలో ఈ జనరేషన్లో ఇంత భారీ స్థాయిలో ఎవరూ కూడా వెలికి తీయనటువంటి చమురు నిక్షేపాలను వెలికి తీయడం ఇదే ఫస్ట్ టైం. ఈ ముడి చమురు నిక్షేపాల వల్ల మన ప్రపంచానికి ఏకంగా 200 సంవత్సరాల పాటు పెట్రోల్, డీజిల్ అందించవచ్చు. అయితే ఈ అంటార్కిటికా ప్రాంతాల్లో ఎలాంటి గనులు కానీ, నిక్షేపాలు కానీ వెలికి తీయకూడదని బ్రిటన్ ఆధ్వర్యంలో ఒప్పందాలు చేసుకున్నారు. ఆ చమురు నిల్వలను కనిపెట్టడంతో 1959లో కుదిరిన అంటార్కిటికా ఒప్పందం ఏ మేరకు ప్రభావితం అవుతుందో వేచి చూడాల్సి ఉంటుంది. ఈ ఒప్పందంపై అమెరికా, బ్రిటన్, రష్యా, చైనాతో సహా 56 దేశాలు సంతకం చేశాయి. అంటార్కిటికాను నిస్సైనిక, వాణిజ్యరహిత మండలంగా ఈ ఒప్పందం గుర్తించింది. శాంతియుత, శాస్త్రీయ పరిశోధనలకు మాత్రమే దీన్ని ఉపయోగించాలని ఒప్పందం నిర్దేశించింది. సైనిక కార్యకలాపాలు, వనరుల వెలికితీత లేదా వాణిజ్య తవ్వకాలు జరపడంపై నిషేధాన్ని విధించింది. బ్రిటన్, అర్జెంటీనా, చిలీతో సహా ఏ దేశమూ అంటార్కిటికాపై తమకే హక్కులు ఉన్నాయని సార్వభౌమత్వ ప్రకటన చేయకూడదు. ఇక్కడ వనరుల తవ్వకాలపై 1991 నాటి మాడ్రిడ్ ప్రోటోకాల్ మరోసారి నిషేధం విధించింది. అన్ని కార్యకలాపాలు
నిక్షేపాలు పర్యావరణహితంగా, వాణిజ్యరహితంగా ఉండాలి. అయితే సీస్మిక్ సర్వేలు, భౌగోళిక నమూనాల సేకరణ నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ ఒప్పందాలను రష్యా ఇప్పటికే ఉల్లంఘించినట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే తమ సర్వేలు పూర్తిగా శాస్త్రీయపరమైనవని రష్యా వాదిస్తున్నప్పటికీ ఈ కార్యకలాపాలు నిర్వహించిన విధానాలు, వాటి పరిధి, దౌత్య వర్గాల్లో ఆందోళన లేవనెత్తుతున్నాయి. ఒప్పందాలను ఉల్లంఘిస్తూ రష్యా వనరుల అన్వేషణ నిర్వహించడంతో అంటార్కిటికాతో సరిహద్దులు పంచుకుంటోన్న బ్రిటన్, అర్జెంటీనా, చిలీ వంటి దేశాలు తమ అపార చమురు నిక్షేపాలు కలిగిన ఈ మంచుఖండంపై తమ సార్వభౌమత్వాన్ని ప్రకటించుకోవడానికి సాహసించే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే దక్షిణ ధ్రువం కోసం కొత్త తరహా ప్రచ్ఛన్న యుద్ధం రాజుకునే ప్రమాదం ఉంది. అయితే రష్యాకు మాత్రమే ఈ చమురు అన్వేషణ పరిమితం కాబోదని ఇటీవలే తన 5వ అంటార్కిటికా పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించిన చైనా కూడా రష్యాతో చేతులు కలిపే అవకాశం ఉందని భౌగోళిక, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశోధన ముసుగులో ఈ రెండు శక్తులు అంటార్కిటికాలో తిష్టవేస్తే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర పశ్చిమ అలీన దేశాల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఈ ఒప్పందం 1959లో కాబట్టి ఈ ఒప్పందం ప్రకారం అంటార్కిటికాలో బయటపడ్డ ముడి చమురు నిక్షేపాలు వెలికి తీయకూడదని బ్రిటన్ దేశాలు రష్యాకు చెబుతున్నాయి. వనరుల వెలికితీతపై అంటార్కిటికాలో ఉన్న నిషేధాన్ని రష్యా గౌరవించి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని బ్రిటన్ విదేశాంగ కార్యాలయం హెచ్చరించింది కూడా. బ్రిటన్ రష్యాకు చెబుతోంది, వనరుల వెలికితీతపై అంటార్కిటికాలో ఉన్న నిషేధాన్ని రష్యా గౌరవించి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని బ్రిటన్ విదేశాంగ కార్యాలయం హెచ్చరించింది. తాజా పరిణామంపై అమెరికా ప్రత్యక్షంగా స్పందించినప్పటికీ వనరుల వెలికితీత నుంచి అంటార్కిటికాను పరిరక్షించాలన్న విధానాన్ని అమెరికా చారిత్రకంగా పాటిస్తోంది. కానీ రష్యా మాత్రం మాటలు పట్టించుకునే పరిస్థితిలో లేదు. అందుకే భారత్, చైనాతో పాటు ముడి చమురును వెలికి తీయాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు భారత్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది. చమురు వెలికితీతకు సంబంధించి ఎటువంటి ముందడుగు పడినా ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఉద్రిక్తంగా ఉన్న అమెరికా, రష్యా సంబంధాలు మరింత దిగజారే అవకాశం ఉంది. ఈ చమురు నిక్షేపాల గుర్తింపుతో ప్రపంచ ఇంధన వనరుల సమతుల్యత మార్పునకు లోనై అగ్రరాజ్యాల మధ్య రాజకీయ, సైనిక ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే 3వ ప్రపంచ యుద్ధానికి కూడా ఇది దారితీసే ప్రమాదం ఉన్నట్లు భౌగోళిక, రాజకీయ విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. బహుశా అంటార్కిటికాలో వచ్చే సంవత్సరం నుంచి ముడి చమురు వెలికి తీస్తే ఇక అరబ్ దేశాల పీడ వదులుతుంది. మనకే కాదు, ప్రపంచానికి పట్టిన అరబ్ దేశాల పీడ వదులుతోంది. ఇప్పుడు మనం అంటార్కిటికా నుంచి చమురు వెలికి తీస్తే చమురు ధరల రేట్లు పడిపోతాయి. దీంతో అరబ్ షేకులంతా దారిలోకి వస్తారు. ఉగ్రవాదం అంతా నశించిపోతుంది కూడా.